శ్రీ విద్యుత్ కలితాజవం జవం. మన సంసారం ఎటువంటిది అంటే, శ్రీ అంటే డబ్బు. ఆ డబ్బు అనేది విద్యుత్తు కరెంటు షాక్లా తగులుతుంది మనకి. సంసారం అనేది మొదలుపెట్టాక సంపాదనకి అంతు ఉండదు, అర్థం ఉండదు. బ్రహ్మచారిగా ఉన్నవాడిని ఎవరైనా ఒక దశలో ఎలా ఉంటాడంటే, అతను ఎలా ఆలోచిస్తాడంటే, నా ఒక్కడికింత ఎందుకు పని లేక, నా ఒక్కడికింత ఎందుకు అని నలుగురితో సర్దుకుంటాడు. ఏదో ఒక రూమ్లో ఉంటాడు, ఏదో 4 జతల బట్టలు చాలే అనుకుంటాడు. బ్రహ్మచారులు సాధారణంగా కాలేజీ చదివేవాళ్ళు నగరాలకు వెళ్ళి గదుల్లో ఉంటారు కదా, వాళ్ళు ఎంత సామరస్యంగా ఉంటారో చూడండి. మన అబ్బాయిలే నలుగురు కలిసి ఉంటారు. ఎవడి బట్టలు ఎవడు తొడుక్కుంటాడో తెలియదు, ఎవడి చెప్పులు ఎవడు వేసుకుంటాడో తెలియదు. అసలు అక్కడ దండం మీద ఉన్నవి వేసుకెళ్ళిపోతాడు. ఏమిట్రా అవి వేసుకున్నామంటే అక్కడ ఉంది వేసుకున్నానంటాడు అంతే. అంత స్నేహంతో ఉంటారని ఆశ్చర్యకరంగా. ఎక్కడ పొరపచ్చాలు ఉండవండి. అందులో కుల భేదాలు ఉంటాయి, మత భేదాలు ఉంటాయి, ఆర్థిక భేదాలు ఉంటాయి. ఏది పట్టించుకోరండి. స్నేహం అంటే మా ఫ్రెండ్. అదే అందులో ఒక్కడికి మీరు పెళ్లి చేయండి, వాడు మొత్తం బయటకు వచ్చాక ఇక మొత్తం భార్యే అంతే. ఇక మొత్తం ఈ 3 ఫ్రెండ్స్ని మర్చిపోతాడు. ఈ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే వాడికి పలికితే పలుకుతాడు, లేకపోతే లేదు. పొరపాటున భార్య మాత్రం మిశ్రిగాలు ఇచ్చిందంటే గుర్రం వేసుకెళ్ళిపోతాడు అర్జెంటుగా. అందులో కొత్తగా పెళ్ళైన 2 ఏళ్ళు అలాగే ఉంటుంది. తర్వాత రావడమ్మా అనుమానం లేదు, మొదటే వస్తాను. మా ఆవిడకి కోపం వస్తుంది, ఇది ఫ్రెండ్స్ కోపం వస్తుందనే మాట లేదు ఇక్కడ. ఓ 1-2 ఏళ్ళు అలాగే ఉంటాడు. అంటే సంసార వ్యామోహం ఎలా ఉంటుందంటే, ఇలా పెళ్ళైన వెంటనే ఇక ఆవిడే అన్నట్టుగా ఉంటుంది అంతే. అందుకని శ్రీ విద్యుత్ కలితాజవం వల్ల ఈ డబ్బు అనేది, సంపాదన వ్యామోహం అనేది కరెంటు షాకులో తగ్గుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. విద్యుత్ అంటే ఎప్పుడు చంచలమే కదా, విద్యుత్ చంచలమే. చంచల చపల అపి విద్యుత్ సౌదామని, విద్యుత్తు సౌదామని, చంచల చపల ఇవన్నీ పేర్లండి విద్యుత్తుకి. అందుకని ఇది చంచలమైన సంపద అని తెలిసిన వాళ్ళు దీన్ని పట్టు కూర్చుంటారు. ఆజవం జవ మహాజీమూత పాపంబుధారావేగంబున. పైగా విద్యుత్ మెరుపు తీగ ఎక్కడ పుడుతుంది? మేఘంలో పుడుతుంది. అందుకే మహాజీమూతం అన్నాడు. జీమూతం అంటే మేఘం. ఈ సంసారంలో ప్రవేశించాక మనకి ఎంత డబ్బైనా సరిపోదు కాబట్టి దానికోసం ఏం చేస్తాము? పాపాలన్నీ చేస్తాం, అక్రమ సంపాదనకి పాల్పడతాం. 100 కోట్లు సంపాదిస్తారు అక్రమంగా. ఆస్తులు ఆక్రమించేసి, స్థలాలు ఆక్రమించేసి, అన్యాయాలు చేసేసి, పేదవాళ్ళకి మొత్తం ఇక ఆమోదం రాసేసి, నానా గొడవ చేసి సంపాదిస్తాడు. ఇదంతా ఎందుకు సంపాదించామంటే ఏమంటాడు తెలుసా? ఏదో కుటుంబం కోసం 4 రాళ్ళ అంటే 400 కోట్ల అంటే ఈ లెక్కల్లో రాయి అంటే 100 కోట్లు. మన మామూలుగా 4 రాళ్ళు అంటే 4 రూపాయలు. అబ్బే ఈయన లెక్కల్లో 100 కోట్లు. ఈయన దేవమానం, ఈయన ప్రమాణాలు వేరు. అంత అక్రమ సంపాదన ఎందుకంటే ఒక సంసారం సాగడానికి. అందులో పూర్వం అయితే 10 మంది ఉండేవారు. ఇవాళ ఏ సంసారంలో 2 పిల్లల మించి లేరే. అంతెందుకు పని లేక మనిషి ఆశ, దురాశ. తోడుకోడలతో పోలిక, తోడులుడితో పోలిక, స్నేహితుడితో పోలిక, పక్కింటి వాడితో పోలిక. మరి ఇంక సంపాదించకుండా ఏం చేస్తావు? ఈ పోలికలు మానుకుంటే, ఈ పోలికల చాలిక అనుకుంటే సుఖంగా ఉంటాం. మన సంసారం ఏదో మనవేడవకుండా వాళ్ళతో పోలిక ఎందుకండి? అందువల్ల చెడుతున్నాం మొత్తం అందరూ. అందుకే మహాజీమూత పాపాంబుధారావేకంబన. ఈ చిన్న సంసారాన్ని పోషించడం కోసం నేను డబ్బు సంపాదించడం మొదలు పెడితే మేఘం నుంచి విద్యుత్తును వర్షధార కాకుండా పాపాలే ధారగా కురుస్తున్నాయన్నాడు. నేను చేసే పాపకర్మల ఫలాలు ధారగా కురిసి నా నెత్తిని మొత్తేస్తున్నాయ్యా. మనోబ్జ సముదీర్ణత్వంబు గొల్పోయి తిన్. ఈ పాపాల కారణంగా, ఈ సంపాదనల కారణంగా దుఃఖాలు పెరిగిపోయి చివరికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు బాగా ఎదిగి ఆ ఖర్చులన్నీ తగులుకుని వాళ్ళకి పెళ్ళిళ్ళై మళ్ళీ కోడళ్లతోటి, అల్లుళ్లతోటి అభిప్రాయ భేదాలు, కష్టాలు, విడాకులు, మావిడాకులు, నానా గొడవలు అనుభవిస్తూ అప్పుడు ఖచ్చితంగా పూజారి గారు కనపడగానే, ఏమండి సోమవారం పూజ చేస్తే కష్టాలు పోతాయా అంటాడు. ఇప్పుడు పోకముందు, కష్టాలు రాకముందు పూజారి గారిని అడుగుంటే గొప్ప ఉపాయం చెప్పాడు. అది అడగడం, వచ్చాక అడుగుతాడు. ఆయన ఏం చేస్తాడు పాపం? ఆయన మాత్రం రావయ్యా 10 సోమవారాలు చేసుకో, శివుడి చుట్టూ 10 సార్లు తిరుగు, నా చుట్టూ కూడా 2 సార్లు తిరుగు అంటాడు ఆయన. అసలు వీటన్నిటికీ మూలం ఎక్కడుంది? ఈ సంసారాన్ని నమ్ముకుని దీనికోసం సంపాదించి దీనికోసం మహాపాపాలన్నీ చేస్తున్నాం. ఆ పాప ఫలాలు వర్ష రూపంలో కురుస్తున్నాయి మన నెత్తి మీద. మన మనస్సు ఎలా ఉందట? అబ్జ పద్మం లాంటిది. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. మనిషి మనస్సు పద్మం, సున్నితమైంది, సుకుమారమైంది. 100 రేకులతో ఉంటుంది పద్మం అనేది. పద్మం ఎప్పుడు శరత్కాలంలో ఆశ్వీజ కార్తీక మాసాలు వస్తే వికసిస్తుంది వెన్నెలకి. రేపు వర్షకాలం వస్తుందండి, శ్రావణ భాద్రపదాల్లో పద్మాలు చెరువుల్లో కనపడవు మీకు. చీలికలు వారి వత్తలైపోతాయి. పద్మం భరించలేంది, తట్టుకోలేంది వాన.
పద్మం ఆనందంగా భరించగలిగింది వెన్నెల. వెన్నెల కాస్తుంటే బ్రహ్మాండంగా వికసిస్తుంది పద్మం. వర్షం కురుస్తుంటే మాత్రం పద్మం ఏడుస్తుంది. ఎందుకంటే వర్షపు చినుకులకి సున్నితంగా ఉండే తామరపు రేకులన్నీ చీలికలైపోతాయి. అలాగే మన మనస్సు అనే తామరపు రేకులు కూడా ఈ పాప ఫలాల వర్షానికి చీలికలైపోతున్నాయి అంటున్నాడు ఆయన. ఇవన్నీ మన కోసం మనం చేసుకున్నవేగా. దేవుడు ఏమైనా చేయమన్నాడా? 2 మెతుకులు తిన సుఖంగా నమశివాయ అనుకుంటూ కూర్చోవయ్యా అంటే ఎందుకు కూర్చుంటామండి? మెతుకులు అంటే అలాగే మనం జిల్లా అంతా ఆక్రమించద్దు. ఇది అమ్మన్ మనోబ్జ సముదీర్ణత్వంబు కోల్పోయి ఇప్పుడు కోల్పోయాక ఏమంటాడు? దేవా నీ కరుణా శరత్సమయం ఇంతే చాలు. మళ్ళీ పద్మం వాడి వత్తలైన పద్మం, చీలికల పీలికలైన పద్మం ఆశ్చర్యం అండి, మళ్ళీ వికసిస్తుంది, కొత్త రేకులు వస్తుంది, కొత్తగా వికసిస్తుంది. ఎప్పుడో తెలుసా? ప్రకృతి పరిణామం గమనించండి. ప్రకృతి పరిణామంలోనే ఒకసారి భయంకరమైన ఎండ 2 నెలలు గ్రీష్మ ఋతువు, వెంటనే వర్ష ఋతువు, చల్లని వాన. ఆ వానకి పద్మాలు వాడి వత్తలైపోతాయి. వెంటనే భగవంతుడు ఏం చేస్తున్నాడు? వర్ష ఋతువు తర్వాత శరదృతువు, భాద్రపదంతో వర్ష ఋతువు అయిపోతుంది. వెంటనే శరదృతువు, ఆశ్వీజ కార్తీక మాసాలు అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటాం మనం, శరన్నవరాత్రులు అని. అంటే వర్షం వల్ల పద్మాలు చీలికలైపోతే భగవంతుడు మళ్ళీ వెన్నెల కురిపించి, వెన్నెల కాయించి ఆ పద్మాలను మళ్ళీ వృద్ధి పొందింపజేస్తున్నాడా లేదా? అలాగే మన జీవితం కూడా రకరకాల కష్టాల వల్ల చీలికలైపోతే భగవంతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి, పార్వతీ రామలింగేశ్వర స్వామిని నమ్ముకుంటే ఆయన మన మనస్సు అనే పద్మాలను మళ్ళీ శరదృతువులాగా వికసింపజేస్తాడు ఖచ్చితంగా. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. గుడి ఉన్న చోట కన్నీళ్లు ఉండకూడదండి. గుడి ఉన్నదే కన్నీళ్లు పోగొట్టడానికి. మనకి దుఃఖం వస్తే మానవ మాత్రులు చాలామందికి బంధువులకు చెప్పుకుంటాం మనం. మేనమావుకు చెబుతాం, తోడళ్ళకు చెబుతాం, వాడికి చెబుతాం, వీడికి చెబుతాం. వాళ్ళు ఎవరు తీర్చారండి? పైగా బయటికి వెళ్ళి ప్రచారం చేస్తారు, మన లోకువు కట్టి ప్రచారం చేస్తారు. అదే గుళ్ళోకి వచ్చి రామలింగేశ్వర స్వామికో వేణుగోపాల స్వామికో చెప్పుకున్నాం అనుకోండి, ఎవ్వరికీ ప్రచారం చేయకపోగా ఆ కష్టాన్ని తీరుస్తారు. పాపం వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోలేక, మొగుడికి కూడా చెప్పుకోలేక నాకు వచ్చి చెప్పుకుంది, నేను కూడా చూడకపోతే ఎవరు చూస్తారు అని వెంటనే పరమేశ్వరుడు పార్వతీదేవికి చూస్తారు. వీళ్ళంతా స్త్రీలు కదా, మీ వర్గం కదా, అందుకని నువ్వు చూసుకో అంటాడు. నేను చూసుకుంటాను లేండి, మీరు పక్కకి వెళ్ళండి, ఎంతైనా మొగాళ్ళకి మొగాళ్ళే ఉంటుంది. ఆవిడ మనం చూస్తుంది. ఎవరు చూస్తే ఏమమ్మా? పార్వతీదేవి చూస్తే, శివుడు చూస్తే మనకు కావాల్సింది పని జరగడమేగా. అందుకని భగవంతుడికి చెప్పుకుంటే మన మనస్సు ఎంతగా వర్షకాలంలో పద్మంలాగా చీలికలైపోయినా మళ్ళీ ఆయన కరుణ అనేటువంటి శరదృతువుని, వెన్నెలను కాసేలా చేసి దాన్ని వికసింపజేయగలడు. దేవా నీ కరుణ శరత్సమయము ఇంతే జాలు, చిద్భావన సేవన్ తామరతంపరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వర శ్రీ విద్యుత్కలితాజవం జవ మహాజీమోత పాపంబుధా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్ దేవా నీ కరుణా శరత్సమయమింతే జాలు, చిద్భావనా సేవన్ తామరతంపరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వర.